అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం అండి. పుస్తక ప్రియులందరూ పుస్తక ప్రియులే కాదండి, ఒక మంచి పుస్తకాన్ని ఒకరు చదివి ఆ పుస్తకాన్ని వదలడం కాదు, ఆ పుస్తకాన్ని 10 మంది చేత చదివేలా చేయాలి. అది ఎలాగంటారా? ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో సవాళ్లు ఎదురుకాగానే కుంగిపోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఫ్యూచర్ గురించి టెన్షన్, ఎంతమంది మన చుట్టూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవ్వడము, సోషల్ మీడియాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, రాత్రిళ్ళు సరిగా నిద్రపోకుండా అనారోగ్య పాలవడము, ఇలాంటివన్నీ ప్రస్తుతం ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలండి. మరి ఇలాంటి సమస్యల నుండి ఆధునిక మానవుడు బయటపడడం ఎలా అనుకుంటున్నారా? బయటపడవచ్చండి. దానికి బెస్ట్ మెడిసిన్ బుక్ రీడింగ్. ఇది సర్వరోగ నివారిణి. మన టెన్షన్స్ అన్నింటినీ దూరం చేస్తుంది, ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. ఏంటండి టెన్షన్స్ పుస్తక పఠనం వల్ల పోతాయా అనుకుంటున్నారా? పోతాయండి. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము. పుస్తకాలు ఎలా ఆలోచించాలో నేర్పుతాయి. ఒక మంచి మిత్రుడుగా మన పక్కనే ఉండి మనకు ఆనందాన్ని ఇస్తాయండి. ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ మన జీవితాన్ని మనం ఎలా మంచి దారిలో వెళ్ళాలో కూడా నేర్పిస్తూ ఉంటాయి. ఒక మంచి మిత్రుడుగా కొండంత ధైర్యాన్ని ఇస్తూ ముందుకు అడిగే అనే ధైర్యాన్ని కూడా ఇస్తాయి. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు తరచూ చెప్తూనే ఉంటారు, మనము వింటూనే ఉంటాము. ఈ పుస్తకం వల్ల నేను ఇలా స్ఫూర్తి చెందాను, అందువల్లే నేను ఇలా అయ్యాను అని చెప్తూ ఉంటారు కదండి. ప్రపంచ జ్ఞానాన్ని, వివిధ శాస్త్ర రంగాలకు సంబంధించిన వనరులని ఒకే చోట చేర్చి ఆ జ్ఞానాన్ని అందరికీ అందించాలన్న సత్సంకల్పంతో జిపి బిర్లా సతీమణి నిర్మలా బిర్లా గారు ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అది జిపి బిర్లా సైన్స్ సెంటర్ లోని జిపి బిర్లా గ్రంథాలయం అండి. ప్రపంచ నలుమూలల నుండి సేకరించిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయండి. ఈ గ్రంథాలయము ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎవరైతే పుస్తక జ్ఞానాన్ని పొందాలి, పుస్తక ప్రియులు ఎవరున్నారో వాళ్ళందరికీ ఆహ్వానము ఈ గ్రంథాలయము. నిర్మలా బిర్లా గారు అనేక సంవత్సరాలుగా సేకరించిన ప్రత్యేకమైన అరుదైన పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. మరి ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా మనం ఒక మంచి పుస్తకం చదవడమే కాదు, ఆ పుస్తకాన్ని 10 మందితో చదివించి ఆ జ్ఞానాన్ని, ఆ ఆనందాన్ని మనము 10 మందితో పంచుకోవాలి. మరి 10 మందితో మనం చదివిన పుస్తక జ్ఞానాన్ని ఎలా పంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకే వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. ఒక ఆవిడ మెట్రో ఎక్కి కూర్చుందండి. ఆవిడ కూర్చునే సీట్ లో ఒక పుస్తకం కనిపించింది. అయ్యయ్యో, ఎవరో పుస్తకం మర్చిపోయారు అనుకుంది. అదే మీరైతే ఆ పుస్తకాన్ని తీసి పక్కన పెడతారా, లేదంటే ఇంటికి తీసుకెళ్లి చదువుతారా? ఒకప్పుడు ఎవరైనా పుస్తకాలు వదిలి వెళితే ఎక్కడైనా అవి దొరికేవండి. కానీ ఇప్పుడు అలా కాదు. తాము చదివిన పుస్తకాన్ని 10 మంది చదవాలని కావాలని పుస్తక ప్రియులు వాళ్ళు కాఫీ షాప్స్లలో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో కావాలని వదిలి వెళ్తున్నారండి. ఆ పుస్తకాన్ని చూసి ఎవరైనా చదవకపోతారా? వాళ్ళు ఆ పుస్తక జ్ఞానాన్ని పొంది ఆనందిస్తారు అన్న సంకల్పంతో పుస్తకాలు ఇలా వదిలివేసి వెళ్తున్నారు. అందులో భాగంగానే బుక్ ఆన్ ద మూవ్ అనే ఉద్యమం ప్రారంభమైంది. మలేషియాకు చెందిన కరోల్ అనే ఆవిడకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమటండి. ఆవిడ ట్యూస్డేస్ విత్ మేరీ అనే పుస్తకం చదువుతున్నప్పుడు ఆవిడ అందులో ఒక కొటేషన్ చదివిందట. ఆ కొటేషన్ తనకి చాలా నచ్చిందట. ఆ కొటేషన్ ఏంటంటే, ఇతరులను ప్రేమించడానికి, మీ జీవితానికి, చుట్టూ ఉన్న సమాజానికి అర్థాన్నిచ్చే పనికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి అనే మాట ఆవిడ ఆ పుస్తకంలో చదివిందటండి. ఆ మాట తనకు చాలా బాగా నచ్చిందట. ఇక అప్పటి నుండి పుస్తకాల ద్వారా తను పొందే జ్ఞానాన్ని, ఆనందాన్ని తనే కాదు తనతో పాటు మరికొంతమంది కూడా పొందాలని బుక్స్ ఆన్ ద మూవ్ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది కరోల్ అనే మలేషియాకు చెందిన స్త్రీ.
పుస్తకాలు లైబ్రరీలో ఇంకా ఇంట్లో ఆల్మరాలో ఉంటే ఏమొస్తుందండి? ఆ పుస్తకాలు మనము చదివి మనతో పాటు ఒక 10 మంది పదుల సంఖ్యలో చదివితే ఆ ఆనందమే వేరు అని ఉద్యమకారులు ఒక ఉద్యమాన్ని లేబట్టారు. కాలేజీలలో స్కూళ్లలో పుస్తకాలు వదిలి వెళ్తూ ఉండేవారు. ఆ పుస్తకం దొరికిన వారు పుస్తకం తెరిచి చూస్తే టేక్ ఇట్ అండ్ రీడ్, డ్రాప్ ఇట్ ఫర్ సమ్మన్ ఎల్స్ టు ఎంజాయ్ అని ఆ పుస్తకంలో స్టిక్కర్ అంటించి ఉంటుందటండి. అంటే ఆ పుస్తకం దొరికిన వాళ్ళు ఆ పుస్తకం చదువుకొని ఆ జ్ఞానాన్ని పొంది మరలా ఆ పుస్తకాన్ని ఇంకొకరికి అందజేయాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. అలా ఆ పుస్తకాన్ని ఒక్కరే కాదు, అలా 10 మంది పదుల సంఖ్యలో చదవాలని ఈ ఉద్యమం మొదలయ్యింది. ఇలా ఎవరైనా తాము చదివిన పుస్తకాన్ని ఆనందాన్ని ఇతరులతో ఇలా పంచుకోవచ్చు కదా. ఈ ఉద్యమం ఇలా చాలా దేశాలకు వ్యాపించిందండి. మన దేశంలోనూ బుక్ ఆన్ ద ఢిల్లీ మెట్రో అని గత 8 సంవత్సరాలుగా కొనసాగుతుందండి. ఆసక్తి ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఫాలో అవ్వచ్చు. ఏదైనా బుక్ చదవాలని అనిపిస్తే ఈ బుక్ నాకు కావాలి అని పెట్టొచ్చు. నేను ఈ బుక్ సోషల్ మీడియాలో పెడుతున్నా అని ఆ సోషల్ మీడియా ద్వారా పుస్తకం లేని వాళ్లకు ఇలా పెడుతున్నానని కూడా తెలుపవచ్చు. పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఇలా ఈ ఉద్యమాన్ని ఏ ఊళ్ళోనైనా ఏ గల్లీలోనైనా ప్రారంభించవచ్చు. స్కూల్స్, కాలేజెస్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, కాఫీ షాప్స్ ఇలా ఎక్కడైనా పుస్తకాలను వదిలిపెట్టొచ్చండి. లేదంటే పుస్తక ప్రియులు ఒక సంఘం ఏర్పాటు చేసుకొని తమ దగ్గర లేని పుస్తకాన్ని ఒకరి ద్వారా ఒకరు ఎక్స్చేంజ్ చేసుకొని కూడా జ్ఞానాన్ని పొందవచ్చు. ఇప్పుడు వేసవి సెలవులు వచ్చాయి కదండి, చక్కగా పిల్లలకు టైం ఉంటుంది. అందుకే ప్రతి పేరెంట్ పిల్లలతో డైలీ 1 గంట కూర్చొని వాళ్లకు పుస్తక పఠనం, బుక్ రీడింగ్ ఎలా చేయాలో వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని వాళ్ళకి నేర్పించాలండి, వాళ్ళకి అలవాటు చేయాలి. దానివల్ల వాళ్ళకి బుక్ రీడింగ్ చేసే హ్యాబిట్ అలవాటు అవుతుంది. దానివల్ల వాళ్ళకి మంచి మంచి పుస్తకాలు చదివే అవకాశం వస్తుందండి. ఇంకా సోషల్ మీడియా, ఈ మొబైల్ చూడడం కూడా పిల్లలకి ఈ పద్ధతి ద్వారా, బుక్ రీడింగ్ ద్వారా మనం తగ్గించవచ్చండి. ఇదే విదేశాలలోనైతే వీధులలో కూడా ఒక బాక్స్ ఏర్పాటు చేసి అందులో బుక్స్ పెడతారట. ఎవరైనా ఆ పుస్తకాలు తీసుకొని చదవచ్చు. ఇంకా వారి దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరైనా చదవడానికి కూడా ఆ బాక్స్ లో పెట్టి వెళ్తూ ఉంటారటండి. ఇలాంటి చిన్న చిన్న లైబ్రరీస్ ని అపార్ట్మెంట్స్, కాంప్లెక్సెస్, స్ట్రీట్స్ లలో అలా బాక్స్ లో వారిగా చిన్న చిన్న లైబ్రరీలుగా ఏర్పాటు చేసి ఆ బాధ్యతను పిల్లలకు అప్పగిస్తూ ఉంటారు. పుస్తకాలు చదవడమే కాదండోయ్, ఆ చదివిన ఆనందాన్ని, ఆ పుస్తకాలను 10 మందితో పదుల సంఖ్యలో చదివించడం కూడా ఒక ఆనందమే కదండి. ఇక నుండి మనము కూడా ఒక పుస్తకాన్ని చదివాక అది 10 మంది చదివేలా చేద్దామా మరి? ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ ఆనందోత్సవాన్ని మరి ఈ రోజే ప్రారంభిద్దామా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.